వెల్కమ్ టు తెలుగు టెక్ ట్రేడర్. ఈరోజు మనం మార్కెట్ గురించి చూసుకున్నట్టయితే ఇక్కడ మనము ఫిబొనాచి ఒకటి డ్రా చేద్దాము. ఇక్కడ ఒక లో నుండి ఈ హై వరకు మనం డ్రా చేద్దాము. మార్కెట్ ఏ ఏరియా వరకు రావచ్చు అనేది 15 మినిట్స్ క్యాండిల్కి వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ 15 నిమిషాల క్యాండిల్ తీసుకున్నట్టయితే మనకు మార్కెట్ అయితే ఒక డౌన్ ట్రెండ్ అయితే కనపడ్డది. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే కొంత నేను 50% ఇక్కడ డ్రా చేశాను ఒక లైను. ఇక్కడ కింది దాకా వస్తుంది అని అనుకొని నేను ఏదైతే నిన్న ఒక కింది సైడ్కి తీసుకున్నాను. ఆ లాట్స్ ఇంకా క్యారీ ఫార్వర్డ్కి హోల్డ్ చేశాను. 21,840 దాకా వస్తుంది అనుకొని మార్కెట్ వస్తుందా రాదా అనేది చూద్దాము. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఏమైందనేది చూద్దాము. ఇక్కడ మార్కెట్ చూసుకున్నట్టయితే మార్కెట్ కంటిన్యూస్గా డౌన్ సైడ్ అయితే కనపడ్డది. నిన్ననేమో మార్కెట్ అయితే అప్ సైడ్ పడ్డది. నిన్న దానివల్ల నేను కింది సైడ్కి ఎంటర్ అయ్యాను కాబట్టి నేను దాన్ని కట్ చేసి పైకి ఎంటర్ అయ్యి ఉంటే నిన్న అప్ సైడ్ ప్రాఫిట్ వచ్చేది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చార్ట్ ద్వారాగా ఇంకా కొద్దిగా కిందికి అంటే 50% ఫిబొనాసిని ఇంకా టచ్ చేస్తూ ఇంకా కొద్దిగా కిందికి వస్తుందనే ఉద్దేశంతో నేను ఇంకా చాలా హోల్డ్ చేశాను. మనకు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇంకా కొద్దిగా బేరిష్ అనేది వస్తుంది అనుకున్నాను. 50% లైన్ కూడా డ్రా చేసి పెట్టాను. నిన్నటి లోని బ్రేక్ చేస్తుంది, ఇంకా కిందికి వస్తుందని, మార్కెట్ కిందికి వచ్చి రివర్స్ అవుతుందని. కానీ మార్కెట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎంతవరకు వచ్చింది, ప్రాఫిట్ ఎంతవరకు వచ్చింది అనేది చూద్దాము. ప్రాఫిట్ బుక్ చేశానా ఇంకా హోల్డ్ చేశానా అనేది కూడా చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అంటే ఇంత మ్యాక్సిమం ఇంతవరకు వచ్చేసింది. ప్రాఫిట్ 6 ప్లస్ 7,000 దాకా. దీన్ని చూసేసి ఫ్యాన్సీగా చూసేసి ఇంత తక్కువ అమౌంట్ తోటి ఒక 30,000-40,000 తోటి ఇంత ప్రాఫిట్ భలే తీస్తున్నాం, భలే మంచిగా ఈజీ ఉంది. విధంగానే మార్కెట్ మంచిగానే ఈ విధంగా ఇస్తుంది. మనం టైంకి ప్రాఫిట్ బుక్ చేసుకోకుండా, స్టాప్ లాస్ పెట్టుకోకుండా, మళ్ళీ అది రివర్స్ అయిపోయినా కానీ, ట్రాప్ అయిపోయినా కానీ మార్కెట్లో మళ్ళీ వచ్చిన అమౌంట్ కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి. వచ్చే రోజులు మంచిగానే బాగా వస్తాయి. అలాగే హోల్డ్ చేసినా, క్యారీ చేసినా కానీ మనకు మంచి రిజల్ట్స్ కనపడతాయి. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే మనకి ఇది 1 డే క్యాండిల్. ఇంకా మార్కెట్ ఇంకా కొద్దిగా కిందికి వస్తుందని చూస్తున్నాను. ఇక్కడ 15 మినిట్ క్యాండిల్కి వచ్చినా కానీ చూస్తుంటే ఇంకా కొద్దిగా మార్కెట్ అయితే నిన్నటి లోని బ్రేక్ చేస్తుందేమో అన్నట్టుగా వెయిట్ చేస్తున్నా. ఇది నిన్నటి లో. ఇది దాకా టచ్ చేసింది. ఇది టచ్ చేసినప్పుడు 6,000 ప్రాఫిట్ అయితే కనపడ్డది. ఇంకా నేను మళ్ళీ అలాగే హోల్డ్ చేశాను. ఇంకా మార్కెట్ కిందికి వస్తుందేమో, ఇంకా 100 పాయింట్స్ కింద 50% ఫిబొనాచి రీట్రేస్మెంట్ని టచ్ చేయాలి కదా అన్న ఉద్దేశంతో వస్తే ఒక 10,000 ప్లస్ ప్రాఫిట్ వస్తే ఎండ్ క్లోజ్ చేద్దాం అనుకున్నాను. కానీ మార్కెట్ ఆ 50% దాకా రాకుండా అక్కడ నుండి మళ్ళీ రివర్స్ అయింది. నేను ఆల్రెడీ ఇక్కడ మార్కెట్ చూసుకున్నట్టయితే 390 వస్తే నేను ఎగ్జిట్ అవుదామని అనుకున్నాను. కానీ ఇంకా 390 దాకా రాలేదు. ఇదిగో మన హైయెస్ట్ ప్రాఫిట్ 6,000 ప్లస్ 7,000 ప్లస్ దాకా మనకి కనపడ్డది. ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుంటే బాగుండేది. కానీ ప్రాఫిట్ బుక్ చేయలేదు. ఇంకా 100 పాయింట్స్ కిందికి వస్తుందేమో, 50% ఫిబొనాచి రీట్రేస్మెంట్ని రెస్పెక్ట్ చేస్తుందేమో అనుకున్నాను. కానీ అది రెస్పెక్ట్ చేయలేదు. అలాగే హోల్డ్ చేశాను. కానీ స్లోగా మార్కెట్ అక్కడ నుండి మళ్ళీ బయ్యర్స్ యాక్టివేట్ అయిపోయి మార్కెట్ని స్లోగా ఇక్కడ నుండి పైకి తీసుకొని వెళ్ళడానికి ట్రై చేశారు. అది నేను క్లియర్గా చూపిస్తాను. ఏ ఏరియా వరకు రావచ్చు అనేది 15 మినిట్స్ క్యాండిల్కి వెళ్ళి చూద్దాము. ఇక్కడ మనకి క్లియర్గా చూసుకున్నట్టయితే మార్కెట్ ఇదొక ఏరియాకి రెస్పెక్ట్ చేసేసింది. ఇక్కడ క్లియర్గా మనము దీని ఫిబొనాచిని డ్రా చేసింది ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఎక్కడ రెస్పెక్ట్ చేసింది అంటే ఇది 60% ఉంది. అంటే ఇంత దాకా వస్తుందా అనేది కొద్దిగా డౌటే ఉండే. ఇక్కడికన్నా టచ్ చేసేసి 50% టచ్ చేసి పైకి వెళ్తుంది అనుకున్నాను. కానీ మార్కెట్ ఈ ఏరియా దాకా వచ్చింది. మనకు ఈ ఏరియా దాకా ఉన్నప్పుడు కొంత ప్రాఫిట్ అయితే కనబడ్డది. కానీ ఇదొకటి. ఇంకొక విషయం ఏంటంటే 10 రోజుల నుండి సరిగా వీడియోలు రాలేదని వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ మనకి కామెంట్లో పెట్టారు. ఇక్కడ మెయిన్ ఏం జరిగిందంటే రిమూవ్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకి నేను ఆ రోజు ఇంతకుముందు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఈ ఏరియాలో కిందికి ఎంటర్ అయ్యానని. మార్కెట్ 1 వేలో గ్యాప్ ఇవ్వకుండా ఇటు వెళ్ళింది. అలాగే హోల్డ్ చేశాను. మార్కెట్ ఇక్కడ ఇదే ఏరియాలో మార్కెట్ టైంపాస్ చేసింది. మళ్ళీ ఆ ఏరియా నుండి మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుండి
సో ఈ వన్ డే ఈడ, తర్వాత ఇక్కడ ఒకరోజు సాటర్డే, తర్వాత ఈ మండే, తర్వాత ట్యూస్డే ఇదే ఏరియాలో, తర్వాత 6వ తారీఖు ఇక్కడ, తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది 7వ తారీఖు ఇక్కడ, 8వ తారీఖు ఇక్కడ. నేను ఇక్కడ ఎంటర్ అయినోని కిందికి వస్తే ఎంటర్ అవుదామని పైకి వెళ్తే యావరేజ్ చేశాను. సో మార్కెట్ ఏమో కంటిన్యూస్గా ఇదే ఏరియాలో ఉంది. సో నేను ఇంకా దాన్ని ఎగ్జిట్ అయిపోయి ఇటు వెళ్ళినా ప్రాఫిట్ చేసేది. నేను ఇంట్రాడేలో చేయకుండా పొజిషనల్గా ట్రాప్ అవ్వడం జరిగింది. సో దానివలన నేను ఇక్కడ పొజిషన్స్లో ఉన్నా. సో అందువలన వేరే వీడియోస్ చేశాను, లైవ్ వీడియోస్, ట్రేడ్స్ కానీ ఎక్కువ తీసుకోలేదు. సో ఇక్కడ మార్చి 1వ తారీఖు నుండి మనం ట్రాప్ అయిన వాళ్ళం. ఈ ఏరియా మొత్తం అప్ ట్రెండ్లో ఉంది. మార్కెట్ ఇక్కడ సైడ్ వేస్గా పైనే టైంపాస్ చేసింది. మనం అంటే పుట్ సైడ్ వాళ్ళందరినీ అవుట్ ఆఫ్ ద మనీలో జీరో చేయడానికి చేసింది, ట్రాప్ చేసేసింది. సో అందరూ చాలా లాస్ వచ్చింది. సో నేను ఈడ నుండి మార్కెట్ ఈడ పడుతున్నప్పుడు ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. ఇంకా కొద్దిగా ఏడుంటే నేను ఏదైతే ఎంటర్ అయ్యానో నాకు ఇంకా కొద్దిగా ప్రాఫిట్ వచ్చేది. సో మళ్ళీ నేను ఈ ఏరియా నుండి ఇటు సైడ్ ఎంటర్ అయ్యాను. సో ఇటు సైడ్ ఎంటర్ అయ్యాను. ఇక్కడ ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ ఈ ఏరియాలో ఇటు ఎంటర్ అయ్యాను. కానీ నెక్స్ట్ డే నిన్న మార్నింగ్ మార్కెట్ ఓపెన్ కాగానే అలాగే ఉంటే బాగుండేది. ఇంకా నేను ఇక్కడ ఏదైతే పైకి ఎంటర్ అయ్యానో ప్రాఫిట్ వచ్చేది. కానీ నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోయి ఇటు కిందికి ఎంటర్ అయ్యాను. కానీ మార్కెట్ ఇటు వెళ్ళింది, అలాగే హోల్డ్ చేశాను. సో ఈరోజు మార్కెట్ ఈ ఏరియా దాకా వచ్చింది, ప్రాఫిట్ వచ్చింది. సో అది నేను మీకు చూపిస్తాను. కానీ ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేయలేదు. మార్కెట్ ఇంకా కొద్దిగా కిందికి వస్తే నేను ప్రాఫిట్ బుక్ చేద్దాం అనుకున్నాను. కానీ మార్కెట్ ఇంకా ఇడికి రాకుండా ఇక్కడ నుండి ఇటు రివర్స్ వెళ్ళేటానికి మళ్ళీ నో లాస్ నో ప్రాఫిట్లో. సో అలాగే మళ్ళీ నేను ఎక్కడైతే అటు పైకి ఎంటర్ అయ్యానో అదే ఏరియాలో మళ్ళీ లాస్ట్లోనే హోల్డ్ చేయాల్సి వచ్చింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చాలా అంటే ప్రొఫెషనల్గా చాలా తెలివిగా ఇక్కడ ఆలోచించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. సో మనము ఇప్పటికైనా రియలైజ్ అవ్వాలి. మనం ఎవరైతే కొత్తగా ట్రేడింగ్ చేస్తున్నారో, ఎవరైతే ఎంట్రీ అవుతున్నారో, సో వాళ్ళు 1 month, 2 months, 3 months, 6 months, 1 year దాకా ట్రై చేయాలి. సో వాళ్ళు 1 lakh, 2 lakhs, 3 lakhs, 4 lakhs ఒకవేళ మనీ పోగొట్టుకున్నారు అని అంటే కొంత గ్యాప్ ఇచ్చి తర్వాత స్ట్రాటజీస్ని వెతుక్కుంటూ కొద్దిగా ఓపికనైనా పర్లేదు కానీ సెల్లింగ్ సైడ్ కానీ లేకపోతే ఇంకా సేఫర్ సైడ్ ట్రేడ్స్ చేయడానికి ట్రై చేయాలి. ఇక్కడ మనకు ఎక్కువగా లాసెస్ ఎందుకు వస్తాయి అని అంటే మనము ఎక్కువగా ట్రేడ్స్ తీసుకోవడము, ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి. మన ఇంట్రాడేలో చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. సో ఆ ఆపర్చునిటీస్ వల్ల మనకు ప్రాఫిట్స్ వస్తాయి. అదేవిధంగా మనకు స్ట్రాటజీ అనేది చేంజ్ చేసుకుంటూ అమౌంట్కి అరేంజ్ చేసుకుని ఎంత తక్కువ ట్రేడ్స్ తీసుకుంటే అంత ప్రొఫెషనల్గా మారడానికి ఉంటుంది. ఓపిక్గా వెయిట్ చేసేసి ట్రేడ్ తీసుకోవడం అలవాటు చేస్తే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 6 months కానీ 1 year కానీ ప్రాఫిట్లోకి రావడానికి ఉంటుంది. సో దానికోసమని మనం లిమిటెడ్ ట్రేడ్స్ చేయడానికి అనేది మన ట్రేడింగ్ని కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా ఉత్తమం. లేదు అని అంటే ఇంకా మనకు వచ్చిన క్యాపిటల్ అంతా బ్లో అయ్యే ఆస్కారం ఉంది. కాబట్టి ఎవరైతే న్యూ కమర్స్ ఉన్నారో చాలా ఫ్యాన్సీగా కనపడే ప్రాఫిట్స్ని చూసి ప్రభావితం అవ్వద్దు. కాబట్టి చిన్న ప్రాఫిట్స్ వచ్చినా కానీ మనము కన్సిస్టెంట్గా రెగ్యులర్ ఇన్కమ్ వచ్చేలాగా అవ్వాలి. సో చిన్న 10,000, 20,000, 30,000, 40,000 తోటి అమౌంట్ని బిగ్ చేస్తా, క్యాపిటల్ని పెంచుతా అనే విధంగా మైండ్ సెట్ ఉంటే సో మనకు ఎడ్జ్ అనేది ఉండదు ఆప్షన్ బయింగ్ అనే దానికి. ఎందుకంటే మన డ్రాబ్యాక్స్ ఏంటంటే మనం ఎమోషన్స్ తోటి ట్రేడ్స్ తీసుకుంటాం కాబట్టి. సో ఎమోషన్స్తో ట్రేడ్ తీసుకుంటాం కాబట్టి మనం ఎక్కువ తప్పులు చేసే ఆస్కారం ఉంటుంది. సో ఆ తప్పుల్ని మనం ఓవర్కమ్ కావాలంటే మనకు కొంత సేఫర్ సైడ్ టెక్నిక్స్ తోటి మనం కంట్రోల్ చేసుకుని ట్రేడ్ చేయాలి. సో అది ఫ్రెండ్స్, మీకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో అంతవరకు సెలవు.